హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీకు ప్రస్తుత రాజకీయ విశ్లేషణలు, అనుభవజ్ఞుల అభిప్రాయాలు మరియు చర్చలు అందించే మీ విశ్వసనీయ వేదిక మన ఛానల్. మీరు ఇటువంటి విశ్లేషణలని ఆస్వాదిస్తే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఇవాల్టి చర్చ విషయం, మన టాపిక్ ఏంటంటే, వైఎస్ జగన్ మంచి ముఖ్యమంత్రినా లేక కాదా? సో ఆయన పరిపాలనలోని విజయాలు, విమర్శలు మరియు ప్రభావం ఎలా ఉంది? సో సమగ్రంగా విశ్లేషిద్దాం. మరి ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం. మొట్టమొదటిగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 17వ ముఖ్యమంత్రి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం, అప్పటికే రికార్డ్ అది. సో అలాంటి విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. అయితే ఆయన ప్రజల అంచనాలను అందుకోగలిగారా? ఈ విషయాన్ని మరింత లోతుగా పరిశీలించేద్దాం. సో సాఫల్యాలు మరియు మంచి పాలన. దీంట్లో సంక్షేమ పథకాలు కొన్ని ఉన్నాయి, సామాజిక న్యాయం కూడా కొంది. సో వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని సంక్షేమ కార్యక్రమాల పరంగా ప్రజలు ప్రశంసిస్తారు. సో వీటిలో ముఖ్యమైన పథకాలు కొన్ని మాట్లాడుకుందాం. ఏంటంటే, వైఎస్ఆర్ రైతు భరోసా, రైతులకి ఆర్థిక సహాయం అనేది దీని ముఖ్య ఉద్దేశం. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, పేదలకు ఉచిత వైద్యం అనేది దీని ముఖ్య ఉద్దేశం. అమ్మఒడి, పిల్లల విద్య కోసం తల్లులకు నేరుగా ఆర్థిక సహాయం చేయడం అనేది చాలా కొత్త పథకం, దీని ముఖ్య ఉద్దేశం అన్నమాట. అది జగనన్న విద్యా దీవెన, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది దీని ముఖ్య ఉద్దేశం. వృద్ధులు, వికలాంగుల పెన్షన్ కోసం వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేది ఉంది. సో ఈ పథకాలు లక్షల మందికి మేలు చేకూర్చాయి, అది వాస్తవం, చెప్పుకోవాల్సిందే. ఇక విద్య, ఆరోగ్య రంగాల్లో పురోగతి, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇంగ్లీష్ మీడియం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుదల వీటిలో ముఖ్య పాయింట్స్. ఆ తర్వాత గ్రామ మరియు వార్డు సచివాలయాలు, ప్రజలకు సేవలు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఆ తర్వాత ఆరోగ్య సంరక్షణ, కొత్త వైద్య కళాశాలలు, ఆసుపత్రుల విస్తరణ వీటిలో ముఖ్యమైన పాయింట్స్. ఇకపోతే మహిళలు మరియు బలహీన వర్గాల అభివృద్ధి, మహిళా సంఘాలకి ఆర్థిక సహాయం, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్లు, గ్రామీణ మహిళలకు నేరుగా డబ్బు బదిలీ పథకాలు, ఇలాంటివన్నీ దీనిలో భాగాలే. ఇప్పటి వరకు పాజిటివ్ మాట్లాడుకున్నాంగా. సో విమర్శలు, వివాదాల గురించి కూడా మాట్లాడుకుందాం. ఆర్థిక భారం మరియు అప్పుల పెరుగుదల, సంక్షేమ పథకాలపై అధిక ఖర్చు రాష్ట్రాన్ని ఆర్థికంగా నష్టపరిచిందని విమర్శలు కూడా ఉన్నాయి. అప్పులు అధికమవ్వడం, ఆర్థిక మాంద్యం పెరగడం అనేది ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇకపోతే పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన, సో ప్రైవేట్ పెట్టుబడులు తగ్గిపోవడం, ఐటీ రంగం, పరిశ్రమలు అభివృద్ధిలో వెనుకబడడం వీటిలో ముఖ్యమైనగా ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాల్సిందే. ఇక అతి ముఖ్యమైనది అమరావతి రాజధాని వివాదం, 3 రాజధానుల ప్రతిపాదనపై రైతుల నిరసనలు, అమరావతిలో పెట్టుబడులు పెట్టిన వారికి నష్టం, దీంట్లో ముఖ్యమైన పాయింట్స్. ఇకపోతే అవినీతి ఆరోపణలు, నియంతృత్వ పాలన, ప్రతిపక్షాల నాయకుల అరెస్టులు, మీడియా నియంత్రణపై విమర్శలు. సో వీటిలో ముఖ్యమైన పాయింట్లుగా చెప్పుకోవచ్చు మనం. ఇకపోతే ప్రజా అభిప్రాయం ఎలా ఉంది, రాజకీయ ప్రభావం ఏంటి? గ్రామీణ ప్రజల్లో జగన్కి మద్దతు ఎక్కువ, ఇది మాత్రం మనం మర్చిపోకూడదు. పట్టణ ప్రజలు, పారిశ్రామికవేత్తలు అభివృద్ధిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఆయన పాలన తీరు ప్రధాన
చర్చాంశం కానుంది. ఇకపోతే ఫైనల్గా మనం మంచి ముఖ్యమంత్రి లేక చెడు ముఖ్యమంత్రి అని చెప్పుకోవాల్సి వస్తే, సంక్షేమ పథకాలను ప్రాధాన్యంగా చూసేవారు మాత్రం జగన్ని మంచి ముఖ్యమంత్రిగా భావిస్తారు. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధిని చూసేవారు మాత్రం ఆయన పాలనని విమర్శిస్తారు ఖచ్చితంగా. సో ఇంతకీ ఆయన మంచి ముఖ్యమంత్రి లేదా? ఇదే ప్రజల నిర్ణయం. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. జగన్ మంచి ముఖ్యమంత్రి కాదా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో డిస్కషన్స్ మనం ఫ్యూచర్లో పెట్టుకుందాం. మన ఛానల్ని గుర్తుపెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.